మామ వచ్చావా? లేదా 20 మినిట్స్ కాదు మామ, ఇంకో 10 మినిట్స్ తీసుకో. 2 ఇయర్స్ వెయిట్ చేస్తున్నాను, ఇంకో 20 మినిట్స్ వెయిట్ చేయాలని నీకోసం. ఓకే మామ, బాయ్. ఏంట్రా మీరు చెప్పేది? నాకు ఇంకేం చెప్పొద్దురా. మీరు చెప్పినా నేను విననురా. అంతేరా. వద్దురా, నాకేం చెప్పొద్దు అసలు. వద్దురా, నేను ఇంకేం విననురా. చాలా అవాయిడ్ చేశారురా నన్ను. చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేశాను రా. నేను ఇంకా కాలేజీకి కూడా రావడం మానేస్తాను రా. ఇంకేం చెప్పొద్దు, మళ్ళీ నాకు కాల్ చేయొద్దు. బాయ్ రా. ఓకేనా? సరే, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీ మొబైల్ పడేసుకున్నారు. ఓ, థ్యాంక్స్. మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు కదా? ఏం లేదు బాస్, నథింగ్. ఏం లేదు, మీరు చాలా డిసప్పాయింట్మెంట్గా మాట్లాడడం నేను విన్నాను. డోంట్ మైండ్, చెప్పడం ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే. బాస్, 1 సెకండ్. సారీ బాస్, అది ఏం లేదు బాస్. అంటే కాలేజీలో చిన్న గొడవ, సో అందుకే కొంచెం కోపంగా ఉంది. అవన్నీ కామన్ బాస్. కామన్ ఏం కాదు భయ్య. అంటే కాలేజ్లో ప్రతి ఈవెంట్ నేనే కండక్ట్ చేస్తాను. ఈసారి ఏమైందంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళందరూ అసోసియేట్ అయిపోయి వాళ్ళంతటి వాళ్ళే పార్టిసిపేట్ చేసి లాస్ట్లో నాకు ఒక ముక్క కూడా చెప్పలేదు. అదేంటి, నువ్వు అవుట్ ఆఫ్ టౌన్లో ఉన్నావు కదా, అలా చెప్తారు? భయ్య, అట్లీస్ట్ ఫోన్ అయినా చేసి చెప్పాలి కదా. వాళ్ళు ఏదో బిజీలో ఉండి ఉంటారు, నువ్వు అర్థం చేసుకోలే. కానీ అలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఎలా చెప్పు? అది కాదు భయ్య, నా లైఫ్లో జరిగింది కాబట్టి మీరు అలా చెప్తున్నారు. అదే మీ లైఫ్లో కూడా జరుగుంటే మీకు తెలిసేది. అంటే ఏంటి, నా లైఫ్లో ఎలాంటివి జరిగి ఉండవు అనుకుంటున్నావు నువ్వు? నా లైఫ్లో కూడా జరిగాయి, చెప్పనా? ఓకే. యాక్చువల్గా నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నా స్టడీస్ ఇంకా ఆపేద్దాం అనుకున్నాను. కానీ నా ఫ్రెండ్ ఒకడు చాలా గైడెన్స్ ఇచ్చి ఎంబీఏ చేయమని చెప్పి కాలేజీలో జాయిన్ చేయించాడు. నా ఐసెట్ ర్యాంక్ బట్టి నాకు వైజాగ్లో ఉన్న డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్లో సీట్ వచ్చింది. అదే నా ఫస్ట్ డే కాలేజ్. కొత్త ఊరు, కొత్త వాతావరణం, కొత్త మనుషులు, అంతా చాలా కొత్తగా ఉంది. ఈ ఫీలింగ్ ఎలా ఉందంటే, చిన్నప్పుడు అమ్మా నాన్న నన్ను ఫస్ట్ డే స్కూల్లో వదిలిపెట్టి వెళ్ళినట్టుంది. ఈ కాలేజ్లో నేను 2 ఇయర్స్ చదవాలి. ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలో, ఎలాంటి ఫ్రెండ్స్ నా లైఫ్లోకి ఎంటర్ అవుతారో అలా ఆలోచిస్తూ నడుస్తున్నాను. ఎంబీఏ బ్లాక్ ఎక్కడబ్బా? తను అడుగుదాం. We got the time to take your girls away. We got the time, we're here to stay. ఎక్స్క్యూజ్ మీ బాస్, ఎంబీఏ బ్లాక్ ఎక్కడ? ఎంబీఏ బ్లాక్ తెలీదా? దాన్ని నేను చూపెడతాను. భయ్యా, ఎంబీఏ బ్లాక్ ఎక్కడ భయ్యా? Don't you know the reason why? స్ట్రైట్కి వెళ్ళి రెడీ తిరగాలి. ఏంటి భయ్యా, నువ్వు కూడా ఫ్రెషరేనా? అవును భయ్యా. మరి అంత బిల్డప్ ఇచ్చా? ఊరికనే. నువ్వు కూడా ఈ కాలేజా? నువ్వు పక్కెళ్ళరా, పక్కెళ్ళి. రే ఇంకేంటి మామ, సునీత, అనిత, లలిత వాళ్ళందరూ ఎలాగున్నారా? మరి వాళ్ళందరినీ డిగ్రీలోనే వదిలేసాను రా. హాయ్ బాస్. హాయ్. ప్రణీత్. ఫనీ. నైస్ టు మీట్ యూ. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. ఎవడు రీడు గుంటల చోట కాలేజీకి వచ్చినట్టున్నాడు? నీ శ్రీకాళమా? నీకెలా తెలిసిందిరా? చూస్తే తెలిసిపోతుందిలే. అబ్బో, పాపం బాగా కరువులో ఉన్నట్టున్నాడు. హలో హలో హలో.
ఏంటండి చూసేస్తున్నారు ఏం లేదు కొత్త కాలేజ్ కదా కొత్త అమ్మాయిలు కనబడతారేమని. ఏంటి ఎవరన్నా నచ్చారేటి? అబ్బే అంతా మాడమక్కలే. అబ్బో వీడి కోసం అప్సరసలు వస్తారు మరి. ఎనీవే ఐమ్ రంజిత్. మణిదీప్. దిలీప్. హాయ్. ఏ ఊరి నుంచి వచ్చావు? అనకాపల్లి. అనకాపల్లా? మందే ఆవురే. ఎక్కడ ఉంటున్నారు ఏంటి? కాలేజ్ పక్కన చిన్న రూమ్ తీసుకొని అక్కడ రూమ్ లో? ఓ మరి నాకు కూడా ఉందా ప్లేస్? అమ్మాయి అంటే వచ్చేసి. ఓకే అయితే సర్లే కానీ ఎంబీఏ ఎందుకు జాయిన్ అయ్యావు? ఏదో చిన్న ఉద్యోగం వస్తుందని జాయిన్ అయ్యాను. మరి నువ్వా? ఆహా అదా, ఎంబీఏ చదివితే మా మామ పిల్లలు ఇస్తాను అందుగురించి. అందుకు కూడా జాయిన్ అవుతాడు ఎంబీఏ. హాయ్ హాయ్. 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 నమస్కారం. ఏంటి వినయమా? కాదు మా ఆచారం. అబ్బో నీ చూపులకి నాకు అర్థమైంది కానీ ఇప్పుడు దాకా అమ్మాయిలు చూసి ఇప్పుడు అమ్మాయి వస్తే చేయకండి ఇవ్వలేదనే కదా. ఏం లేదు, నమస్కారం పెట్టామనుకో ఆ అమ్మాయికి బ్రెయిన్లో ఇంప్రెషన్ ఉండిపోద్ది మన గురించి. అందు గురించి ఏం చేయాలంటే ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే రేపు పొద్దున ఎప్పుడన్నా ట్రై చేసుకోవడానికి పనికొద్ది అనమాట. అబ్బో నీ దగ్గర చాలా ఉందిరా. ఇప్పుడేం చేసావు? మన దగ్గర చాలా ఉన్నాయి, నేర్చుకుని దిగలే ముందు. హాయ్. హాయ్ కార్తీక్. యువర్ నేమ్? రష్మి. యర్ గుడ్ నేమ్? వెంకటేష్. ఓ నైస్ నేమ్. సర్లే కానీ ఈ కాలేజీలో అమ్మాయిలు బాగుంటారు అన్నారు, ఒక్కటి బాగాలేదేటి? అక్కడ ఒక కొత్త ఏమో అవుతుంది చూడు. హే హాయ్. హాయ్ హాయ్ విన్ను, నువ్వు ఇక్కడేనా? నేను కూడా ఇక్కడే. దాదా కూర్చో. నువ్వు ఈ కాలేజ్ లో జాయిన్ అవుతున్నట్టు నాకు చెప్పనే లేదు. నాకేం తెలుసు నువ్వు ఈ కాలేజ్ లో జాయిన్ అవుతావు అని. ఇంకేంటి విశేషాలు? అమ్మాయిని చూడు, గంటలో పడిపోయిందిరా. కంట్లో పడిపోయినది కంకర అనుకుంటున్నావేట్రా అమ్మాయి? చూసుకుందా లేరా, ఎంతమంది పడలేదు మనకి. సూపర్ ఉందిరా అమ్మాయి, భలేగా ఉందిరా. అమ్మాయిని తర్వాత చూద్దు కానీ ముందులోకి సార్ అవుతున్నారు. Good morning guys, please sit down. My name is Ghosh, okay? We have this sales and distribution management. You know the subject, I will be discussing about that. So this is what today ends for this session. We will continue in the tomorrow's class. Okay, so if you have any doubts, please make a note of it. I'll clarify in the next class. Okay, thank you. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అంత దిగులుగా కూర్చున్నారు? ఏం లేదు, క్లాస్ కొంచెం అర్థం కానట్టుగా ఉంది. అదా ఫస్ట్ డేనే కదా, అందరికీ అలానే ఉంటుంది. ఎనీవే ఐఎమ్ సాహితి. ఐఎమ్ ప్రణీత్. ఫనీ. ఐఎమ్ వినీలా. హాయ్ బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. హాయ్, ఐఎమ్ కార్తీక్. హాయ్ ఐఎమ్ సాహితి. హే, నైస్ ఫోన్. థ్యాంక్ యూ.
పదరా బాయ్. బాయ్ బాయ్ బాయ్. భలే నాగేశ్వర నెంబరు. ఎక్కడైనా మనం ఉండేది? ఇదేనా? అదే మన రూమ్. రూమ్ చూసి జడ్చుకోకే. ఉండొచ్చు, బ్రహ్మాండంగా ఉండొచ్చు ఇంట్లో. ఎలాగొందరా మా రూము? పర్లేదురా, బాగానే ఉంది. ఇంకా పైన ఉంది, చూస్తావా? పద. అబ్బా, ఆహా, చల్ల గాలి కూడా వస్తుంది. సాయంత్రం కూడా కూర్చొని అసు కూడా వేసుకో. బాగుందిరా. రే, రూమ్ దొరికేసింది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనకి తెలుసు కదా, మొక్క చెక్క లేకపోతే దిగదు. దిగదు. మరి పార్ట్ టైం ఏమైనా చూసుకోవాలి మరి. పార్ట్ టైమా? అబ్బా వద్దురా, పార్ట్ టైం నువ్వు చేయలేవు. అదేరా, పేపర్లో గట్టా వేస్తారు కదా పార్ట్ టైం జాబ్ గట్టానే. ఆయన అమ్మలేమరా, చూపిస్తారు హై శాలరీ ఇది అది పని తక్కువని. కాకపోతే అక్కడికి వెళ్ళిసా దోలు తీసేస్తారు. ఎక్కువ పనులు చెప్పేసి శాలరీ తక్కువ ఇస్తారా. ఇదంతా మా ఊళ్ళో అయితే పెద్ద పెద్ద పనులే ఆడించాను. ఇదంతా పర్లేదు. వెళ్ళి పేపర్ చేసేతో అయితే ఉండు, పేపర్ తెస్తాను. ఇగోరా పేపర్ తీసుకో, పండగ చేసుకో. ఇదిగోరా, జాబ్కి అయితే బాగుంటుందేమో. టైమింగ్స్ కూడా మా సరిపోయేలా ఉన్నాయి. ఫోన్ చేసుకొనుకో. ఫోన్ చేద్దాం ఆగు. హలో, సార్ అదే పేపర్లో యాడ్ చూసి కాల్ చేస్తున్నామండి. ఓకే సార్, ఉంటాను. అదేరా, రేపు రమ్మన్నాడు. రేపు రమ్మంటున్నాడా? సరే వెళ్ళి అయితే. రే సాయితీరా. సాయితీయా? సూపర్గా ఉందరా. ఇలా వెళ్ళి చెప్పేస్తాను రా. నీ కంగా చూస్తుంటే ఇప్పుడే చెప్పేసేలా ఉన్నావు. మన జాయిన్ అయ్యి 2 రోజులు అయిందిరా. ఇంకా 2 సంవత్సరాలు ఉంటాం కదా. ఎందురా అంత కంగారు? నిదానంగా చెప్తుగానిలే. నిదానంగా చెప్పాలి. అరే నాన్న, ఇప్పుడు నీకు బాగా ఆకలిస్తుంది అనుకో, ఓ టేబుల్ మీద స్వీట్ ఉందనుకో, నేను అలా చూస్తూ కూర్చున్నావు అనుకో, ఈ లోపల ఎవడో కూడా వస్తాడు, లడ్డుక్కుమని తీసుకుంటాడు, గుట్టుక్కుమని ఇంగేస్తాడు. అలాగే మన క్లాస్లో ఒకే ఒక అందగత్తె, దాన్ని కూడా అలా చూస్తూ కూర్చున్నాం అనుకో, ఈ లోపల ఎవడో ఒకడు వస్తాడు, లడ్డుక్కుమని ఐలే చెప్పేస్తాడు, అది గుట్టుక్కుమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేద్ది. అవసరమా? ఏం చెప్పారా? ఇటువంటి సూత్రాలు మన దగ్గర చాలా ఉన్నాయి, కావాలంటే చెప్తాను రా. వద్దు బాబు, నీవి నీ దగ్గర ఉంచుకో. వెళ్ళి చెప్పు, కంగారు పడుతున్నావు కదా. ఇప్పుడు వద్దురా, ముహూర్తం బాగాలేదు, పద వెళ్దాం. అసలు ఇది బాగున్నట్టుంది. సాయితి ఇది చూడు. నచ్చలేదు. బాలేదా? హే ఇది చూడు. బాలేదా? చిచి అస్సలు బాలేదు ఈ డ్రెస్. ఎలా వేసుకుంటారు ఏంటో.
హే ఎంత బాగుందో, నేను ఎలా అయినా ప్యాక్ చేయించేసుకుంటా, నాకు ఇది చాలా నచ్చింది. ఏం టేస్టీ నీది అసలు. సర్లే పదండి. చా షాపింగ్ పిచ్చి ఇంకా తగ్గలేదా సాయితి? తెలుసు కదా నాకు షాపింగ్ అంటే ఎంత ఇష్టం. అవునులే, బిల్ పే చేసేది మీ డాడీ కదా. బాగా ఆకలేస్తోంది, ఏమైనా తిందామా? ఏం ఝాన్సీ, తిందామా? ఏంట్రా ఈ వెంకటేష్ గారు ఇంకా రాలేదు, బోర్ కొట్టేస్తుంది. బాగుందే. ఏం చేద్దాం? సాహితీ నంబర్ ఉంది కదా, మెసేజ్ చేద్దాం. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. అవునా, ఎవరు? రిప్లై పెట్టు, తెలుస్తుంది కదా ఎవరు. రిప్లై వచ్చింది. హూ ఇస్ దిస్? కార్తీక్. కార్తీక్ అంట. నీ నంబర్ వాడికి ఎలా తెలిసింది? ఏమో తెలీదు. సర్లే వదిలే, తర్వాత చూద్దాం. తిను. ఎవరు లేరండి? అట్లాలే కూర్చుందాం. అమ్మో, చాలా పెద్దదే ఇది. పని చేస్తుందంట ఇది. ఫోన్ చేస్తే పోలే. ఎవరిది ఈ నంబరు? హలో, ఎవరు? మణి, నేను రారే రంజిత్ని. రంజిత్, నువ్వా? ఏం లేదు, ఆఫీస్కి వచ్చాను. పార్ట్ టైం అని చెప్పారు కదా, దాని గురించని. అవును, ఈ నంబర్ ఎవరిది? ఇదా ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇది. ఆఫీసు ల్యాండ్లైన్ ఉంటుంది కదా, అదనమాట. ఏం లేదు, ఫోన్ పని చేస్తున్నా లేదా అని జస్ట్ అలా డైల్ చేశాను అంతే. లేనప్పుడు అలా చేయకూడదు, కానీ పెట్టు బాగోదు. పెట్టు. పెడతానులే, వేయట్లేదు, పర్లేదు. ఈడొకడు ఫ్రీగా వస్తే మాట్లాడు. ఎవరన్నా వస్తున్నారా? బాగా ఎవరు ఇది ఏమైనా ఉన్నాయంట, చూద్దాం. అయ్యో నిష్క, పోయా నిష్క ఎంత అమ్మంగా ఉన్నారా బాబు. వా, ముద్దొచ్చేస్తుంది. ముద్దేడేద్దాం. ఓకే సార్, స్టాక్ పంపిస్తాను సార్. ఓకే. ఎవరయ్యా నువ్వు? అదే ఇంటర్వ్యూ పిలిచారు కదా. కూర్చో.
ఏంటమ్మా దేనికొచ్చావు? అదే ఇందాక ఫోన్ చేశాను కానీ ఇంటర్ పర్పస్. నువ్వేనైతే? అవునండి. ఏది రెజ్యూమ్ ఏది? పేరేం పేరు? నా పేరు రంజిత్ అండి. డీటెయిల్స్ ఒకసారి చెప్తావా? ఆల్రెడీ రెజ్యూమ్లో ఉన్నాయి కదండి, మళ్ళీ ఎందుకు డీటెయిల్స్? ఏ నోట్తో చెప్పలేవా? చెప్పగలనండి. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ MBA ఇన్ బొలై కాలేజ్. వీఆర్ ఫ్రమ్ వెరీ గుడ్ ఫ్యామిలీ. యాక్చువల్గా మా ఫాదర్ వచ్చేసి ఈజ్ బిజినెస్ డూయింగ్ షిప్ యార్డ్లో చేస్తున్నారు, అండ్ మా మదర్ వచ్చి హౌస్ వైఫ్. కమింగ్ టు మీ, యాక్చువల్లీ ఐమ్ ఫేర్, ఎందుకంటే చాలా బాగా మాట్లాడగలను. ఓ ఒక్క నిమిషం, నువ్వు ఇంగ్లీష్ అండ్ తెలుగులో మాట్లాడుతున్నావు కదా, ఇంతకీ నీ మదర్ టంగ్ ఏంటమ్మా? మదర్ టంగ్ మా మదర్ తెలుగులో మాట్లాడతారండి. తెలుగులో మాట్లాడతారా? తెలుగులో మాట్లాడడం ఏంటయ్యా? నేను నీ మాతృభాష అడుగుతున్నాను. ఓ అదా, చెప్పు చెప్పు. మా మదర్ చెప్పు. తెలుగులో మాట్లాడతారండి. ఓకే, అవన్నీ ఎందుకు కానీ నువ్వు చేయలేవేమో అమ్మ జాబు. చేస్తానండి, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం కష్టంగానే ఉంటుంది మరి. అలాంటిది ఏం లేదండి, చేస్తాను కంపల్సరీ చేస్తాను. ఇంతకీ టైమింగ్స్ ఏంటండి? టైమింగ్ ఏముందమ్మా, ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు. ఎక్కడైనా మామూలుగా అయితే 3 to 4 hours ఉంటుంది కదండి పార్ట్ టైం. మీరేంటి 12 hours అంటున్నారు? అదంటే ఇప్పుడు ఫుల్ టైం అంటే మన ఆఫీస్లో 16 hours అన్నమాట. అదే మన ఆఫీస్లో పార్ట్ టైం అంటే 12 hours అన్నమాట. ఏ ఫేస్ అలా పెట్టావు, కొంచెం కష్టంగా ఉందా? లేదు సార్, చేయగలవా? చేస్తాను. ఓకే ఓకే ఓకే. రామా ఆఫీస్ లోపలికి ఒకసారి. సార్ ఇంటర్వ్యూ అయిపోయిందండి? అయిపోయిందమ్మా. సార్ రాత్రంతా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను. ఏం లేదమ్మా, ఈ చిన్న జాబ్కి క్వశ్చన్లు ఎందుకు అవసరం లేదు. అలా కదండి, రాత్రంతా కష్టపడి ప్రిపేర్ అయ్యాను, చాలా రాత్రంతా కష్టపడ్డాను. ఏదైనా క్వశ్చన్స్ అడగండి సార్. క్వశ్చన్లు ఏమంటావా? పోన్లే అడుగుతానులే. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ చేయమంటావా, ఏదైనా ఏమంటావా? జనరల్ నాలెడ్జ్ చేయండి సార్. ఓకే, అయితే జనరల్ నాలెడ్జ్ కదా. క్వశ్చన్, మన జాతీయ పక్షి, నేషనల్ బోర్డ్ ఏంటి? మన జాతీయ పక్షి ఏంటి? జాతీయ పక్షి కాకండి. కాకా? కాకేట్రా బాబు, నెమలి కదా. అంటే ఇప్పుడు జూ పార్క్లో గట్రా ఉంటుంది కదండి నెమలి. మా ఇంటి ముందు ఎప్పుడు చూసినా జాన్ చెట్టు మీద, ఎప్పుడు చూసినా కాకే కదండి కనబడుతుంది. ఏది మీ ఇంటి ముందు జాన్ చెట్టు మీద, మీ డాబా మీద ఉంటే కాకి అయిపోతుందా? మా తాత కూడా కాకి అని చెప్పాడు. సరేనోడు అయ్యా బాబు, ఎక్కడ దొరుకుతారు మాకు? మన జాతీయ పక్షి నెమలయ్యా. నెమలియా? మన నేషనల్ బర్డ్ పీకాక్. బాబుని సర్క్యులర్ తీసుకెళ్ళి కొద్దిగా గొడవ చూపించా. ఓకే అమ్మా, బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళమ్మా, చూపించమ్మా. బాబోయ్, బాబోయ్ 10 అయిపోయిందా? ఇదేంటి వస్తానని చెప్పి ఇంకా రాలేదు, ఎక్కడో పడుకుని పోయి ఉంటాడు. టైం అయితే 6 అయిపోయింది, ఈడు ఇంకా రాలేదు. ఆడాడు ఏదో ముసినా కొడకలు రోడ్ల మీద కాదు ఇళ్ళల్లో కూడా వచ్చి పడుకుని పోతున్నారు. ఏదో ఎక్కడ పడుకోలో తెలియదు. లేక రంజిత్ నువ్వా? ఎవడో ముష్టడం కొని తినేస్తున్నాను రా. అమ్మా ఏరా రంజిత్, ఎక్కడ పడుకున్నావు? లోపల రావడం అనేసి.
నీ ఎవ్వరు రాత్రి నుంచి పోతున్నాను రా. నువ్వు ఎంతకీ తీయలేకపోతే నేనేం చేయను రా. సారీ మరి, నైట్ నిద్ర మొత్తం ఎక్కువైపోయింది మరి. అవును, ఇంటర్వ్యూని వెళ్ళావు కదా, ఏమైంది? అమ్మా దోలు తీసారా బాబు. నువ్వు చెప్తున్నా వెనకుండా వెళ్ళాను రా, అనవసరంగా వెళ్ళాను రా. అక్కడ ఏమంటారు దీన్ని, ఈ రాడ్లు ఏముంటాయి చూడు, మొత్తం రాడ్లన్నీ మైపించారు రా. ఏదో ఒకలాగా జాగ్రత్తగా పాపి వచ్చాను రా. అవునా, చెప్పాను, చిలక్క చెప్పినట్టు చెప్పాను, వద్దురా వెళ్ళొద్దురా అని. దోలు తీరిందా? సర్లే పద, రెడీ కాలేజ్కి వెళ్దాం. అలా జరిగిందే బాబు. అవునా? హే, ఈరోజు చాలా బాగుంది కదా. ఎందుకలా అన్నావు? ఏమో తెలీదు, చాలా పీస్ఫుల్ గా ఉంది. బహుశా గుడికి వచ్చాం కదా, అందుకే ఏమో. అందుకే నాకు కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకేంటి సంగతులు చెప్పు. నువ్వే చెప్పాలి. చెప్పాలే నువ్వే. అవును, నీకు చెప్పలేదు కదా, కార్తిక్ నిన్నంతా మెసేజెస్ పెడుతూనే ఉన్నాడు. అవునా? దరిద్రుడు, చిరాకు వచ్చేసింది అసలు. నువ్వు రిప్లై చేసావా ఒక్కదానికైనా? అబ్బా, నేను అసలు రిప్లై కూడా చేయలేదు. పైగా ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు నేను తిట్టాను కూడా, ఎందుకు అలా మెసేజ్ పెడుతున్నావు, నీకు బుద్ధి లేదా, ఒక అమ్మాయికి అలానే మెసేజ్ పెడతారా అని. అంటే వాడేమో సారీ అని ఫోన్ పెట్టేశాడు. అలా చెప్పాక కూడా వెంటనే మానేస్తాడు అనుకుంటాం కదా, వాడు అసలు కొంచెం కూడా మారలేదు. ఇది నైట్ అంతా మెసేజెస్ పెడుతూనే ఉన్నాడు. ఏంటి వాడు అసలు? సరే అయితే వాడి సంగతి ఏం చేద్దాం? సరే అయితే నువ్వేం టెన్షన్ పడుకో, మనం ఏదో ఒకటి చేద్దాంలే. బయలుదేరదామా ఇంకా? లేట్ అవుతుంది కదా, బయలుదేరదాం. నిన్న చూసిన సీఎంఆర్లో డ్రెస్ మాత్రం చాలా బాగుందిరా కదా. హే, వాళ్ళు మన క్లాస్మేట్స్ లా ఉన్నారు కదా. అవును, మన క్లాస్మేట్సే. హాయ్ హాయ్ హాయ్. నీ పేరు ప్రణీత్ కదా? అవును. నీ పేరు సావిత్రి కదా? నా పేరు సావిత్రినా? సావిత్రి కదరా, సాహితి. ఓ సాహితి. నువ్వు ఫన్నీ ఫెల్లో కదా? బాగానే వేస్తున్నావు మా డైలాగ్స్. హే, నీ పేరు వినీలా ఐస్ క్రీమ్ కదా? కాదు, వినీలా, జస్ట్ వినీలా. అబ్బో, వినీలా అంట. ఏంటి టెంపుల్కి వచ్చారా? కాదు, సినిమాకి వచ్చాం. హే, జస్ట్ కిడింగ్. ఇంకేంటి విశేషాలు, ఎలా ఉంది కాలేజ్? సరే ఇటు రండి, అలా మాట్లాడుకుందాం. ఇంకేంటి సంగతులు? ఏంటి, ఫ్రెండ్స్ అయ్యారా ఎవరైనా? పరిచయం అయ్యారు. ఇది ఆల్రెడీ ఫ్రెండ్ అయ్యారు కదా, చాలే. మేమిద్దరం గ్రాడ్యుయేషన్ నుంచి ఫ్రెండ్సే. అందుకే అనమాట ఎక్కడ పడితే అక్కడ కనపడిపోతున్నారు. అవును, ఇంత కాలేజ్ ఎలా ఉంది? బానే ఉంది, పర్లేదు. ఇంకా ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదా? లేదు, ఇంకా ఫస్ట్ డేనే కదా అయింది. గ్రాడ్యుయేషన్ నుంచి ఫ్రెండ్సే కదా. హే, మీరు కూడా ఫ్రెండ్సే. అది కరెక్ట్ గానే. ఇంకేంటైతే విషయం మీరే చెప్పాలి. మీరే చెప్పాలి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ముందు మీరు చెప్పండి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో. ఏముంది, అమ్మాయిలను కదా పెళ్లి చేసుకోవడం. అంతే, పెళ్ళేనా? టూ మచ్ కదా. లేదు లేదు, కొన్ని ఐడియాస్ అంటే ఏదైనా ఆర్ఫనేజ్ గానీ ఓల్డ్ ఏజ్ హోమ్ గానీ పెడదామని. బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనుకుంటా. ఏదో అలా. ఇంకేంటి మీ హాబీస్? హాబీస్ ఏముంటాయి, చదువుకోవడం, మ్యూజిక్ వినడం, ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ బుర్రలు తినడం. ఇంతకీ మీ హాబీస్ ఏంటో? ఫేస్బుక్, వాట్సాప్, ఇంకా చాలా ఉన్నాయి. మీకు చికెన్ అంటే ఇష్టమేనా? ఇష్టమా? మాకు ప్రాణం చికెన్ ఓకే, అంటే. అయితే కేఎఫ్సి. ఓకే, కేఎఫ్సి. ఓకే, కానీ ఇప్పుడు కాదు. అంటే లేట్ అవుతుంది కదా. ఓకే దెన్ సమ్ అదర్ టైం. ఓకే, సమ్ అదర్ టైం. బాయ్. ఓకే, బాయ్ బాయ్. సరే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. రే, ఏంట్రా అది ఆట? క్రికెట్ రా, తెలియదేటి? ఓహో అదా, ఇద్దరు ఆడితే మిగతా 11 మంది బాల్ కోసం చూస్తారు, అదేనా? మరి నీకేం ఆటలు ఇష్టం రోయ్? నాకా ఏముంది, బైక్ రేస్ అంటే ఇష్టం. ఇప్పటికే ఎన్ని బైక్ రేస్లో పాల్గొన్నావేటి? నేనా పైకి వస్తేనే కదా బైక్ రేస్లో పాల్గొనడానికి. రే, టైం అయిపోయిందిరా. నీ అబ్బా రారా. ఆగరా రే రే రే, ఆగరా రే రే, నేను వస్తాను, ఆగరా రే రే రే. ఓడి కంగారు.
సారీ సార్ లేదు సార్ లేదు సార్. ఏరా కొంపలు మునిగిపోయినట్టు అంత స్పీడ్గా వస్తున్నావు? అంటే క్లాస్ స్టార్ట్ అయిపోయి 10 minutes అయిందండి. నువ్వు అంత సిన్సియరా? యాక్చువల్గా మా తాతగారు చెప్పారండి, ఏంటి? చదువుకోపోయినా పర్లేదు కానీ క్లాస్ మాత్రం టైంకి అటెండ్ అవ్వమని. అవునా? మీ తాతగారు చెప్పలేదా బాబు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి లెక్చర్ని గుద్దకూడదని? చెప్పలేదా మీ తాతగారు? సారీ సార్ సారీ. ఎలా కూర్చోవయ్యా. Today we are going to study about the operation research, so let us study about the details about it. సార్ స్మాల్ డౌట్ సార్. ఏంటి ఇప్పుడే కదా వచ్చావు? సార్ ఏం చెప్తున్నా సార్? నేను ఆపరేషన్ రీసెర్చ్ చెప్తున్నాను రా, మేనేజ్మెంట్లో ఒక టాపిక్ అనమాట. ఆపరేషన్ రీసెర్చ్ అంటే నాకు తెలుసు సార్. ఏంటి అసలు చెప్పు. ఆపరేషన్స్ అంటే ఏముంది సార్, ఇప్పుడు బాడీ ఉంటుంది కదా దాన్ని ఆపరేషన్ చేసి దాని మీద రీసెర్చ్ చేయడం కదా సార్. అసలు నువ్వు ఏ క్లాస్కి వచ్చావు? MBA. అవునా? నువ్వు MBBS చదవట్లేదు నాన్న, MBA. అర్థమైందా? కొంచెం బొర్ర పెట్టి చదువు. పాప ఒంటరిగా కూర్చున్నట్టుంది. హలో, ఏం చేస్తున్నారండి? అదా ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నా. అవునా అండి, మీతో మాట్లాడొచ్చా అండి? లేదు. కొద్దిసేపు అండి. ఏంటి పక్కన కూర్చుంటున్నావు? ఒళ్ళో కూర్చోనా పోనీ? చెప్పు. మీరు బాగుంటారండి. ఏంటి ఇలా వెళ్ళిపోయింది ఇది? హాయ్ సారథి. హాయ్. హాయ్. ఏంటి అంత డల్గా కూర్చున్నావు? ఏం లేదు, మామూలుగా కూర్చున్నాను. చెప్పు ఏమైంది? ఏం లేదే, ఊరికినే. ఏదో ఉంది చెప్పు, ఏమైంది? ఏం లేదే. చెప్పు, ఏదో ఒకటి ఉంటుంది కదా, ఎందుకు అలా కూర్చున్నావు? చెప్పాగా ఏం లేదు. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఏమైనా స్టార్ట్ చేసావా చదవడం? ఇంకా లేదే, స్టార్ట్ చేయాలి. నేను స్టార్ట్ చేయాలి బాబు. ఎప్పుడు స్టార్ట్ చేస్తామో ఏంటో. ఫనీ ఏంటో పిచ్చి పనులు? ఏంటి అంత సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారు? అసలు భయపడ్డాను నువ్వు అలా రాగానే. అదేంటి మొహం అలా పెట్టింది? ఏంటి వినీలా అలా భయపడిపోయా? మరి నువ్వు భయపెట్టావు, నేను భయపడ్డాను అంతే. భయపడితే భయపడిపోతావా? సర్లే గాని ప్రణీతేడి? ఆడా ఏ అమ్మాయి అనుకోలా తిరుగుతుంటారులే. సాయిది, నేను ఆల్ఫాకి వెళ్ళిన బిర్యానీ సూపర్ ఉంది. జాయింట్లు ఇంత పెద్దగా ఇచ్చాడు తెలుసా వినీలా? అదేంటి దూడ మొహంలో పెట్టింది ఫేస్? వచ్చినప్పటి నుంచి లేదు ఏం లేదు. సాయిది ఏమైంది? చెప్పు ఏమైంది, ఎందుకలా డల్ గా కూర్చున్నావు? అదే మా స్నూపీకి యాక్సిడెంట్ అయింది. స్నూపీ ఎవరు? మీ అక్క? ఫనీ, స్నూపీ అంటే మా కుక్క పిల్ల. కుక్క పిల్ల? ఏంటి చచ్చిపోయిందా కుక్క? లేదు ఫనీ, కాలు ఇరిగింది. ఓహో, కాలు ఇరిగిందా? దానికి ఎంత పెద్ద ఇచ్చేస్తున్నావు? అయినా ఆ మాత్రం దానికి ఎందుకు నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు? గుద్దింది నేనే కదా. ఓసి నీ గుద్దింది ఇదేనా? ఎందుకు అలా నవ్వుతారు? కుక్కను గుద్దే కూడా సరిపోయింది, అదే మనుషులు గుద్దే ఇప్పటికి నేను మాయగా వెళ్ళిపోయాడు. హాయ్ ప్రణీత్. హాయ్. ఏంటి నవ్విసుకుంటున్నారు? నాకు చూడు ప్రణీత్, వీళ్ళు ఇది కుక్కను గుద్దేసిందంట స్కూటీతో. కుక్కను గుద్దేసింది అంటారా? అంతేదో ఇరిగిపోయిందంట. తను ఎవరో చూడు, మన క్లాస్ అబ్బాయిలా ఉన్నాడు. మన క్లాస్ వాడే సంతోషాడు. సంతోష్ ఇప్పుడు వస్తున్నాడు కాలేజ్ కి. హాయ్ సంతోష్. ఎరా ఎక్కడికి వెళ్తున్నావురా? ఏరా ఈ టైంకి వచ్చావు కాలేజ్కి? మార్నింగ్ మూవీకి వెళ్ళండి రా, అందుకే. ఎవరితో వెళ్ళావు? కార్తీక్ గారితో వెళ్ళండి రా. అవునా? అలా అయితే మనం కూడా వెళ్దామా ఎక్కడికైనా బయటికి? ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా. సరే వెళ్దాం అయితే. థ్యాంక్ యూ. విన్ను, నువ్వు? లేదు, మా ఇంట్లో ఒప్పుకోరు. ఏంటి ఏమైంది విన్ను? ఒకసారి అడుగు, ఒప్పుకుంటారు. మాతోనే కదా సరదాగా. లేదులే, మా ఇంట్లో ఒప్పుకోరు. వెనీలా నువ్వు వేషాలు పోద్దు, ఎప్పుడు అలాగే చేస్తావు. నువ్వు వస్తున్నావు అంతే. ఎరా నువ్వు కూడా వస్తున్నావు? సరే. ఓకే అయితే వస్తా. ఎస్.
హే సాహితి, ఆ వ్యూ చూడు ఎంత హే బాగుందో. ఎంత బాగుందో. హే ఎంత బాగుందో. వావ్. వావ్ చాలా చాలా బాగుంది. వెరీ నైస్. చూడండి ఎంత ఎక్సైట్ అవుతుందో అసలు. ఏం సాహితి, ఎలా ఉంది బీచ్ వ్యూ? ఓ ప్రణీత్, చాలా 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 బాగుంది ప్రణీత్. సరే అయితే నువ్వు ఇక్కడే ఉండిపో, మేము వెళ్తాం. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. వెళ్ళిపోతున్నాం, బాయ్. హే ఆగండి, నేను వస్తా. హే సాహితి, అక్కడ చూసావు పైన ఎంత బాగుందో హే కదా? అవునవును చాలా హే బాగుంది. వెళ్దాం మరి, పదండి పదండి. Oh, love of mine, with a song and a wine, you're harsh and divine, like truths and a lie. But the tail end's not here, I've nothing to fear, for my love is yellow, forgiving and whole. And the bright emptiness in a room full of heads is a cruel mistress. అలా చేసిందిరా బాబు. దీనికా దేకేమిరావురా బాబు టింగరదే. అస్సలు బొరలేదు. నా అనవసరంగా నా పరువు జుట్టు మాత్రం పెంచింది గుర్రం తోకలాగా. బో ఓర్ని ఏమన్నానరా, ఎంత సీరియస్గా అయిపోయింది. ఒకసారి నువ్వు వెళ్ళి అడగరా. ఏం సాహితి అలా వచ్చేసావే, కోపం వచ్చిందా? ఏం లేదు, మూవీకి వెళ్దామని మెసేజ్ వచ్చింది. ఎవరు? ఇంకెవరు? కార్తీక్. కార్తీక్. నీ నెంబర్ వాడికి ఎలా తెలిసింది? నాకేం తెలుస్తుంది చెప్పు, నాకెలా తెలుస్తుంది? నీ మొబైల్ ఏమైనా ఇచ్చావా తనకి? హా ప్రణీత్, ఆ రోజు క్లాస్ లోని అప్పుడు తను వచ్చి నన్ను అడిగాడు మొబైల్, అప్పుడు నేను ఇచ్చాను. అయితే నీ నెంబర్ అలా తెలిసి ఉంటది వాడికి. మేబీ అదే అయ్యి ఉంటుంది. ఓకే, ఏమంటున్నాడు? మూవీకి వెళ్దాం రమ్మంటున్నాడు. హే వెళ్ళొచ్చు కదా. ప్రణీత్. హే జస్ట్ కిడింగ్. ఓకే లైట్ తీసుకో. సరే మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడదాం, ఓకేనా? పద. సరే గైస్ కమాన్ లెట్స్ గో. ఏమైంది సాహితి? ఏం లేదులే పదండి. ఏం లేదు, కమాన్. ఓ సిప్పిచ్చిదానా. ఏ ట్రఫ్ అనే పొట్ట పెరిగిపోతుంది. రేపు నుంచి జిమ్ కొట్టి వెళ్ళరా. ఓర్ని జిమ్కా? క్లాస్కే సరిగ్గా రావు, జిమ్కి కూడా వెళ్ళిపోతాడంట. అంతేలే, ఏం చెప్తాం. ఏ ట్రఫ్ అని ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఏంట్రా చేస్తున్నావు, చూస్తున్నావా? సర్లే పద. అదే లెక్క. అవునరా, నిన్న సాహితీ ఏంటి ఒక్కసారిగా డల్ అయిపోయింది అలా? అదా ఏం లేదురా, మన కార్తీక్ గారు ఉన్నారు కదా, ఉన్నాడు. వాడు ఏమొచ్చి నిన్న మెసేజ్ చేశాడంటే సాహితీ మూవీకి వెళ్దామా అని. అంతే దానికి తను మూడవుట్లోకి వెళ్ళిపోయింది. మరేంటి కార్తీక్ గడికి అన్న చెప్పి చూద్దాం ఒకసారి. ఇలాంటివన్నీ కాలేజీలో కామన్ రా, మనం ప్రతిదీ పట్టించుకోకూడదు. అనవసరంగా ఎందుకు చెప్పు న్యూసెన్స్ చేసుకోవడం. సర్లే కానీ సాహితి. అమ్మా వస్తున్నా. పకోడీ తిందిగాని రా. ఆల్రెడీ తినేసే వచ్చానమ్మా. బాబు ఈ టైంలో వచ్చాడు. హాయ్ రా. హాయ్ రా. ఏరా అలా నడుస్తున్నావు? అమ్మాయిని చూస్తూ వెళ్తూ బండి మించి పడిపోయినా. ఇప్పటికీ మారలేదు ఇంకా? అది అలవాట్లే, తెలుసు కదా మనకి. ఏంట్రా? సర్లేరా బాబు కూర్చో. అరే రా, ఇప్పుడు బాగానే ఉంది కదా. పర్లేదు కూర్చో వచ్చి. ఇంకేంటి మరి సంగతులు? చెప్పాలి నువ్వే. సాహితీ విషయం ఎక్కడి వరకు వచ్చింది? సాహితీ విషయం అంటే ఒకటి గుర్తొచ్చింది రోయ్. చూడు, ఇన్ని మెసేజ్ పెడుతున్నాను, ఒక్కదానికి రిప్లై లేదు.
ఒకసారి మళ్ళీ ఒకసారి పెట్టేసి చూడరా. ఏమని పెట్టాలి? ప్రపోజ్ చేసేరా, ఆల్రెడీ చేస్తున్నాం కదా, ఇవన్నీ మనకి ఎలాగో అలవాటే కదా. పెట్టేయాలి ఐ లవ్ యూ అని. పెట్టే ముందు పెట్టేద్దాం. నువ్వు చెప్పావు కదా. పెట్టేశాను. ఏంటిడు? వెయిట్ చేయి చూద్దాం. రాదురా, దాని గురించి తెలుసు కదా. చూడు ఇంకా రిప్లై అవ్వలేదు. చూడు, జస్ట్ వెయిట్ చేయి. చూడు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను కదా, దాని గురించి తెలుసు, ఇవ్వదు రిప్లై. డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడేయచ్చు కదా. చేసేలా? చేసేరా, చేసేస్తా. మెసేజ్కి రిప్లై అవుతూ డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడే. హలో హలో కార్తీక్, నీకు అసలు బుద్ధుందా? ఎందుకు ఐ లవ్ యూ అంత ఈజీగా చెప్పేస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేను ఫస్ట్ చూసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో పెద్ద పెంట పెడతావు. అసలు చెప్తున్నా, నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నాకు ఇంకోసారి కాల్ చేస్తా అంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నాకు ఓ ఆపుతావు నీ క్లాసు? తొక్కలో క్లాస్ పీక్తావేంటి? నాకు నచ్చింది చెప్పాను, ఎస్సా నోవా అంతే. మిగతాదంతా నాకు అనవసరం. ఇక చాలు, ఉంటాను, బాయ్. ఏమైందిరా అలా పెట్టేశావు? తెలుసు కదా, ఐ లవ్ యూ చెప్తే ఎందుకు చెప్తావు, ఎలా చెప్, నాలో ఏం నచ్చింది, క్లాస్ పీక్తుంది. మరి ఏం చేద్దాం? మన కామనే కదా ఇవన్నీ. మళ్ళీ మన దారి మందే, సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రణీత్కి ఫోన్ చేసి చెప్దాం. హలో, ప్రణీత్. సాహితి చెప్పు. చూడు, కార్తిక్ మళ్ళీ కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు. అవునా? ఏం చేయమంటావు? చాలా ఇబ్బంది పెడుతున్నాడు వాడు మాత్రం. సరే సరే, నేను వాడితో తర్వాత మాట్లాడతాను, నువ్వేం ఫీల్ అవ్వకు. సరే అయితే, బాయ్ బాయ్. చాలు ఇంకా. చాలేరా, ఈరోజు బాగా అలసిపోయాం. ఈరోజు చాలా బాగా ఆడాం కదా. అమ్మయ్యా, ఏరా ఈరోజు బాగా ఆడేసాంరా. ఒళ్ళు నొప్పులు వచ్చేసినాయిరా బాబు. అవునరా, ఎగ్జామ్ డేట్ వచ్చిందని విన్నాను. ఎప్పుడు? వచ్చేసిందిరా, నెక్స్ట్ వీక్ అంట. నోటీస్ బోర్డులో చూసాను. నెక్స్ట్ వీకా? మనం వచ్చి ఎన్నాళ్ళు అయిందిరా? 3 నెలలు అయిపోతుంది తెలుసా కాలేజ్ బిగిన్ అయ్యి. నెక్స్ట్ వీక్ అంటావు? అయితే చదవడం స్టార్ట్ చేయాలన్నమాట. అవునరా ఫనీ, నిన్న సాహితి కాల్ చేసిందిరా నాకు. ఎందుకు చేసిందిరా? మన కార్తిక్ గడు బాగా ఏడిపిస్తున్నాడు అంటారా. మళ్ళీ ఫోన్ చేయడం మీరు పెట్టాడు. స్టార్ట్ చేశారంట మళ్ళీను. మెసేజ్లు ఏవేవో మెసేజ్లు పంపించి బాగా ఏడిపిస్తున్నాడంట. నేను అప్పుడే చెప్పానురా నీకు ఇలా నాంచొద్దని. మన ఫ్రెండే అని చెప్పి ఎన్ని రోజులు ఊరుకున్నారా? మన ఫ్రెండ్ ఏంటి? పద ఈరోజు ఆ సంగతి తేల్చేద్దాం. పద వెళ్దాం. అరే ఫనీ, మనం రేపు మాట్లాడదాం. రేపేంట్రా? ఎన్నిసార్లు రేపు 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 అంటాను కదా. రేపు డెఫినెట్గా వార్నింగ్ ఇద్దాం. రేపు రాకపోతే మాత్రం నేను ఒక్కడనే వెళ్ళినా తెలిచేస్తాను రా. నువ్వేం కంగారు పడుకు, ఓకే? రేపు మార్నింగ్ క్లాస్కి రాగానే వరకు వార్నింగ్ ఇద్దాం, ఓకే? నువ్వేం కంగారు పడుకు, పద వెళ్దాం. రే ఇప్పుడు వచ్చారా? ఇందాక ఎవడో క్లాస్లో లేడేట్రా? అదా, సినిమాకి వెళ్ళారా? మాస్టర్ ఏడి? మాస్టర్ కూడా ఏంటి? మాస్టర్ కూడా వెళ్ళిపోయా? సినిమా కాదురా బాబు, స్టాఫ్ రూమ్కి వస్తాడు. ఓహో అదా. అమ్మని అయితే చాలా రోజుల తర్వాత ఒంటరిగా దొరికింది. ఇదొకలా ఇప్పుడే ఐ లవ్ యూ చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడా? ఇది క్లాస్ రూమ్ రా బాబు. ఇంకా ఉండరా, ఐ లవ్ యూ చెప్పేస్తాను. రే, ఇది క్లాస్ రూమ్ రా. పేపర్ మీద రాసి చెప్పేస్తాను. బాబు ఇప్పుడు ఎలాంటి అదో పనులు ఏం చేయరా. చెప్తే అనిపించుకు పెట్టరా. ఉండరా ఇంకమ్మా చెప్తాను. నన్ను ఇరికించకరా బాబు.
ప్లీజ్ రా చెప్తే ఏ ఉండే మణి ఏంటిది పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు కాలేజ్కి వచ్చి చదువుకోవడం మానేసి. నేను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాను చెప్తున్నాను. ఏమైంది? చూడు వాడు ఏం రాశాడో. ఎవరు? అదిగో వాడు. ఎవరు? మనీయా? అండీపే ఇస్తాడు. ఏమైంది? ఏమైంది? చూడు ఇది రాశాడు. ఎవరు రాశారు? మణిదీప్. ఇంకెవరు? తనకా? కాదు నాకు. ఆహా బాబు మణిదీప్, ఏంటిది? ఏంటి రాసావు? నేను కాదు. అసలు ఇలా రాయాల్సిన పని ఉందా అసలు? నేను కాదు. అసలు నీకు బుద్ధి ఉందా? చదువుకుంటున్నావు కదా, అసలు పేపర్లో రాసి ఐడియాలో వచ్చింది ఐ లవ్ యూ అని. అయినా మనందరం క్లాస్ కదా, ఇలా చేయడం అవసరమా చెప్పు? నేను కాదు అసలు. ఎవరో అని కాదు. ఏంటిది అసలు క్లాస్ లో? అసలు ఇలా ఎందుకు ఇసిరావు? చెప్పడం వినడం కాదు. ఏంటిది అసలు క్లాస్ లో? బుర్రబుద్ధి ఉండాలా లేదా నీకు? ఆ ధైర్యం ఉంటే డైరెక్ట్ గా చెప్పు, అంతేగాని ఇలా పేపర్లో రాయడాలు మెసేజ్లు పంపడం చేయి. అసలు బుర్ర. అమ్మా తల్లి ఒక నిమిషం ఆపు, నేను చెప్పేది విను. చెప్పు. అసలు విసిరింది నేను కాదు, వీడు. రేయ్ నువ్వు రాసుకుంటే పెట్టరా, జరిగింది చెప్పు. వినీలా వీడే కదా ఇసిరాడు? మండీపే ఇస్తాడు. నేను కాదు, ఇసిరింది వీడు. రేయ్ చెప్పరా నువ్వు. తనా? ఆడే తను అమాయకంగా ఉన్నాడు, తను చేసాడని ఎలా అనుకుంటావు నువ్వు? ఆడే ఆగు ఒక నిమిషం ఆగు. యాక్టింగ్ ఆపి చెప్పరా. చూసావా, తనేం మాట్లాడలేదు అంటే నువ్వే చేసావు. తన మీద అలా చెప్పకు నువ్వు. నేను కాదు. అరే చెప్పరా బాబు ఇప్పటికైనా. రే చెప్పరా బాబు. బాబు ఏ రంజిత్ నువ్వేనా? రే ఇప్పటికైనా చెప్పరా, ప్రిన్సిపల్ సార్ గారు తీసుకెళ్తా అంటున్నారు. ఇదే రా, నాకేం సంబంధం? నేను చదువుకుంటున్నాను, ఇసిరి నువ్వైతే నాకేంటి సంబంధం? అరే చెప్పరా బాబు ఇప్పటికైనా. చెప్పరా రే. రే నన్ను బుక్ చేయకరా ప్లీజ్ రా, చెప్పరా రే. ఏ రా, నువ్వు ఇసిరావు నువ్వే చెప్పుకో. అరే బాబు చెప్పరా బాబు. రే బాబు ప్లీజ్ రా, రే చెప్పరా. సర్లే ఉండు. నేనే ఇసిరాను. నువ్వు ఇసిరావా రంజిత్? రంజిత్ నువ్వా నా మీదకి ఇసిరింది? నువ్వా? అవును. నిజం చెప్పు. నేనే. ఉండు నీ పని చెప్తా. ఓ ఆగు, ఎక్కడికి వచ్చేస్తున్నావు? కూర్చో, నీకు అంత సీన్ లేదు కానీ ఇసిరింది నీ మీదకి కాదు, మరి ఎవరి మీదకి ఇసిరావు? సాహితీ మీదకి. రంజిత్ నా మీదకి ఇసిరావా? పుట్టోడ భూమికి జానట్లేవు. ఎలాగుందిరా? చెయ్యి మాత్రం చాలా స్మూత్గా ఉందిరా. చెస్ చదవ నువ్వు బాగుపడవు. నిన్న పార్టీకి వెళ్ళినట్టుగా ఎంజాయ్ చేసావు కదా బాగా? ఇంకా దిగలేదురా బాబు, చాలా ఎక్కువైపోయింది. కలరింగ్ అయితే ఇంక చెప్పాల్సిన లేదురా. చెప్పాల్సింది చెప్పాలి కానీ బీర్లు ఎర్లే పారుంటాయి కదరా బాగా. చాలా ఈత కొట్టేయాలనిపించింది దాంట్లోనే. ఏంటి పేర్లు ఏర్లే పారినాయా? ఒరే చెప్తే నేను కూడా అందులో ఈతలు కూడా అవుతాను కదరా. నెక్స్ట్ టైం కొట్టేద్దు కానీ కంగారు పడుకో. ఇట్స్ ఓకే మ్యామ్. ఓకే ఓకే. రాత్రి అంతా తెగ చదివానురా, ఏం బొరకెక్కలేదు అసలు. రాత్రి చదవడం ఏంట్రా బాబు, నేను ఫస్ట్ నుంచి చదువుతున్నా, నాకే అర్థం కావట్లేదు. నీకేం అర్థం అవుతుందా కానీ. హే కార్తిక్ గారు రా, వార్నింగ్ ఇద్దామన్నావుగా, పద వెళ్ళి అడుగుదాం. నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. నేను వస్తాను రా. ఏ నువ్వు క్లాస్కి వెళ్ళరా, నువ్వైతే అడు మీకు ఎక్కిపోతావు, నేను మాట్లాడేసి వస్తాను. నువ్వు క్లాస్కి వెళ్ళు. నువ్వు వచ్చుంటే ఇంకా కార్తీక్, కార్తీక్ ఒకసారి నీతో మాట్లాడాలరా, పర్సనల్గా మాట్లాడాలి. ఒకసారి పక్కకు రారా. ఇక్కడే మాట్లాడేసుకుందాం, నో పర్సనల్స్, మనోళ్ళే పర్లేదు. ఓకే. ఏం లేదు, నువ్వు సాహితికి ఫోన్ చేసి మెసేజ్లు పంపించి తను నేర్పిస్తున్నావు అంట కదా, తను నాకు ఫోన్ చేసి చాలా ఫీల్ అవుతుంది. అయితే ఏంటి? అయితే ఏంటేంట్రా, తను నాకు రోజు ఫోన్ చేసి చాలా ఫీల్ అవుతుంది. రోజు ఏదో మెసేజ్ పంపిస్తున్నావు అంటే తను ఫోన్ చేసి నాతో బాధపడుతుంది. అది ఫీల్ అయితే నువ్వెందులో ఫీల్ అయిపోవడం? నేను ఫీల్ అవ్వడం ఏంట్రా, తన నా ఫ్రెండ్ రా, నేను కాబట్టి ఇంకెవరు ఫీల్ అవుతారు? అయితే ఏం చేయమంటావు? దయచేసి ఇవన్నీ ఆపే. నువ్వు ఎవడరా నాకు చెప్పడానికి? కార్తీక్, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడు. అమ్మడి అమ్మ వీడి కూడా లైన్లో ఉన్నాడా? ఏదో ఒక లిటిగేషన్ చాలా గొడవ తెప్పించొద్దు. నువ్వేమైనా బాడీ గార్డ్ వా దానికి? రే 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 గొడవలు ఎందుకురా? రే ఇంకా మా గొడవలు ఎందుకురా? రే 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 నీకు ఇంకా ఆగండ్రా. ఎక్కువ చేస్తున్నావేంట్రా? ఏంట్రా వీడు? ఎక్కువ మాట్లాడు. నా మాటలు ఏంట్రా సెటిల్ చేస్తావు నువ్వు? చెప్పింది వినిపించుకోవట్లేదు అసలు.
ఆడు చెప్పేదేట్రా నాకు నాన్ లోకల్ గాడు ఆడు చెప్పేదేంటి నాకు చెప్పు. చెల్లి చేస్తాను కదా, ఒక్క నిమిషం ఆగు. ఒక అమ్మాయి కోసం ఎందుకురా గొడవలు తీసుకుంటారు? మరి ఏం చేద్దాం? రే ఈడు చెప్పింది కరెక్టే. ఇలా కాదు కానీ ఓ పని చెప్తాను చేస్తారా? చేస్తాం, చెప్పు. బైక్ రేస్ పెట్టేసుకుందాం. ఏం మాట్లాడుతున్నారు రంజిత్? బైక్ రేస్ ఏంటి? బైక్ రేస్ అసలు బైక్ రేస్కి దీనికి సంబంధం ఏంటి చెప్పు. అవునరా, మీ ఇద్దరికి పొంతనం కుదరట్లేదు కాబట్టి ఈడు గెలిస్తే నువ్వు అమ్మాయి జోలు వైపు వెళ్ళకూడదు. ఎల్లో ఓకేనా? ఒకవేళ ఈడు గెలిస్తే ఈడు జోలు వైపు నువ్వు వెళ్ళకూడదు. ఓకే డీల్ ఓకే. ఓకేనా? నాకు ఓకే, నీకు ఓకేనా? నాకు ఓకే. నాకు డబల్ ఓకే. ఓకేనా? రేపు జరుగుతుంది. ఓకేనా? హాయ్ ప్రణీత్. అరా ఎక్కడ కూర్చున్నావేంట్రా? పైకి పదా. ఎరా ప్రణీత్, నిన్న కార్తిక్ గారితో ఏదో మాట్లాడుతా అన్నావు, ఏం మాట్లాడావు? ఏం లేదురా ఫనీ. మాట్లాడండి రా. ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అలా పెరిగింది. లోపల రంజిత్ గడ్ వచ్చి బైక్ రేస్ అంటూ ఇద్దరికి సెట్ చేశాడు. బైక్ రేసా? బైక్ రేస్ ఏంట్రా? బైక్ రేస్లో నేను గెలిస్తే సాహితీ మ్యాటర్స్లో నేను ఇన్వాల్వ్ అవ్వకూడదండి. ఒకవేళ కార్తిక్ గడ్ గెలిస్తే సాహితీ మ్యాటర్లో నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు. అది బెట్. అరే అసలు నీకు బుర్రందా? సాహితీ విషయంలో బెట్టింగ్లు ఏంట్రా? ఏం లేదురా, నిన్న ఏదో కోపంలో ఏదో అలా రియాక్ట్ అయ్యాల్సి వచ్చింది. అయినా భయపడాల్సిన విషయం అయితే మటుకు ఏం లేదురా. రేపు రేస్లో గెలిచేది మటుకు మనమే. ఓకే? అంతా కాన్ఫిడెంట్గానే ఉన్నావు కదరా? అంతా క్లియర్గానే ఉన్నాను, కానీ నువ్వేం భయపడు. అయినా నేను వచ్చుంటే ఇదంతా జరిగేది కదరా, మొత్తం ఎలా చేసావు? అరే నువ్వు రాకపోబట్టే బైక్ రేస్ వరకైనా ఆగింది, లేదంటే ఈ పెద్ద గొడవలు జరిగిపోతుంది. సర్లే, మొత్తం అంతా నీ చేతిలో ఉంది, చూసుకో జాగ్రత్తగా. రెడీ? 1 2 3 4 5 లెట్స్ గో. ఒరే, ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఎవడు గెలుస్తాడో నాకెలా తెలుస్తుందిరా? నాకు తెలుసురా. నువ్వేమైనా వీరమేమం గారు పెట్టరా అన్నీ ముందే తెలుసుకోవడానికి? ఒరే, ఈ రేసు పెట్టిందే నేను. ఎందుకురా? ఇప్పుడు వరకు నేనే సాహిత్యం ట్రై చేస్తున్నాను అనుకున్నాను, కానీ నాకు నిన్నే తెలిసింది ఆ కార్తీక్ గారు కూడా ట్రై చేస్తున్నాడని. అందు గురించి వీళ్ళిద్దరికి ఇడకూడదామని నేనే లింక్ ఎట్టాను మధ్యలో. అదన్నమాట. సో ఇప్పుడు కన్ఫామ్గా ప్రణీతి గడి గెలుస్తాడురా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? నాన్న, దానికి కూడా ఒక ఏర్పాటు చేశాను రా. ఏం చేసావేటి? ఏముంది, ఇందాక మనం టీ తాగడానికి వెళ్ళాం చూడు, అక్కడ వాళ్ళు బల్బు పార్క్ చేసినప్పుడు ఆ టీ కుర్రోడికి డబ్బులు ఇచ్చి ఆ కార్తీకుడి బండిలోని పెట్రోల్ తీసేమన్నాను. నిజంగా కరెక్ట్గా కార్తీక్ గోడి బండిలో తీయమని చెప్పావా, లేదంటే ప్రణీత్ గోడి బండిలో తీయమని చెప్పావా? అరే నీ అంత ఎవరు కాదురా. అరే మరీ నేను అంత ఏపీగాని కాదురా. మరి ఆడి బండిలోనే, మరి పర్టికులర్గా ఆడి బండిలోనే తీయించాను రా. చూద్దాం. సరే, కన్ఫామ్ రా. చూడు, ఇప్పుడు ప్రణీత్ గడు వస్తాడు చూడు, అది సాహితీ.
చెప్పాను కదరా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందని. చూడరా ప్రణీతి గారు వస్తున్నాడు. అరే నాన్న అటు చూడు, కార్తీక్ కూడా వస్తుండే. అదేంటి బండి ఆగిపోవాలి కదా. ఇది ఫుల్గా తీయలేదేమో పెట్రోల్. సగం డబ్బులు ఇచ్చాను కదా, సగం డబ్బులకి. అమ్మో అయినా పర్లేదు, ప్రణీతి గారే ముందు ఉన్నాడు కదరా. వర్షం ఏంటి ఎక్కువ పడట్లేదు? హాయ్ మామ, అరే మామ వచ్చేసావేంటి? వచ్చాను. క్లాస్లో సాహితీ ప్రణీత వాళ్ళు ఉన్నారు, రేపిద్దాం పదా. పద, ఇంకేం పద చూద్దాం. ఏం చేస్తావేంటి? గ్రీటింగ్ కార్డు కానీ లవ్ లెటర్ కానీ ఇచ్చేస్తా. ఐ లవ్ యూ చెప్పేస్తావా? చెప్పేస్తా. అయినా ప్రణీత్, నాకు తెలియకుండా ఇవన్నీ చేయడం అవసరమా చెప్పు? ఏదో అలా జరిగిపోయింది అయితే. ఐఎమ్ సో సారీ. నీకు తెలుసా అసలు ఇటు తప్పేం లేదు, మొత్తం అంతా రంజిత చేశాడు. షా, మొత్తానికి ఇలా చేశారు. హే రంజిత్ వస్తున్నాడు చూడు, చేసిందంతా చేసి ఎలా వస్తున్నాడు. రే 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 రంజిత్ ఇట్రా. ఎరా ఈ అమ్మాయిని గుర్తుపట్టావు నువ్వు? సర్లే ఫనీ, ఇంకొదిలే, అంతా అయిపోయింది కదా. సర్లే నువ్వు పో. హే కార్తీక్ వస్తున్నాడు. నేను చూసుకుంటాలే. సాయితి హాయ్. హాయ్. నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది తీసుకో. ఏంటి? ఓ నైస్. నేను కూడా నీ కోసం ఒకటి తెచ్చా. ఏంటి? కళ్ళు మూసుకో, వెయిట్ చేయి. చెయ్యి చాపు. ఫ్రెండ్షిప్ బ్యాండా? కళ్ళు తెరచ్చా? వెయిట్ చేయి. అమ్మ బాబా, ఇక్కడ ఉంటే నాకు రాఖీ కట్టేద్దేమో. నానమ్మ బతికే ఉన్నావా? వస్తున్నాను. ఏంటిది? రాఖీ. అబ్బా, నాకు రాఖీ కట్టేవేంటి? అంటే ఎవ్రీ ఇయర్ మా అన్నయ్య కడతాను కదా, ఈసారి మా అన్నయ్య లేడుగా, అందుకే నీకు కట్టాను. ఓకే బాయ్. ఇది ప్రణీతి గడి ప్లాన్ ఆడే చేయించుంటారా? ఎప్పుడు అప్పుడు దొరుకుతాడు, అప్పుడు ఆడ పని చెప్తా. ఒకటి రాదు. ఛే, నేను పెట్టింది ఒకటి రాలేదు. అమ్మని వీడు బాగా రాసేస్తున్నాడు రా. ఇదే మంచి టైం, బుక్ చేస్తే సరిపోద్ది దీన్ని. సార్ స్లిప్పు. Get up. వాట్ హ్యాపెన్ సార్? Hey, what is this? సార్ నాది కాదు సార్. Get up. సార్ ఏమో సార్, నాకు తెలియదు పైకి లే చెప్తాను. సార్. Get నా up. పేపర్ నేను రాసుకున్నాను సార్. Get up. Get out. Get out. వెళ్ళు చూసించాలి.
చూసే వెలగిరికించాను అన్ని. అవునరా బాగా ఎరికించావురా. ఏది కొట్టు, 10 పార్టీ చేసుకుందాం. కూర్చో. అరే రంజిత్ గడు వస్తున్నాడు, రమ్మన్నా. సరే, ఎక్కడికి వెళ్తున్నారు? తాగడానికి. తాగడానికా? నేను వస్తానైతే. సరేరా. ఓష్. పదండ్రా, ఫుల్గా వేసేద్దాం. ఎలాగుంది పార్టీ? అబ్బా ఏమే కిందరాకి నీ బాడికి వచ్చేద్దాం రా. పదండ్రా. రే స్టాండ్ తీరా. వీడు మళ్ళీ 3 ఓట్లోకి వెళ్ళిపోయాడు. ఎరా ప్రణీత్, ఏంటి ఎలా ఉన్నావు? మొన్నే చెప్పాను నీకు, నిన్నేమో ఇప్పుడు ఎదవని చేస్తాడు ఏకంగా. సర్లే, ఏం చేస్తాం కానీ ఇంకా పద వెళ్దాం. All the boys and the girls and the girls and the boys on the floor. Let's party Indian style. So put up your smile. Are you ready? రే 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 మహేష్ లెగర రే. ఏమేంద్రా మహేష్ లెగర లెగర రే. రే 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 లెగర రే లెగర రే. లడ్డు రే లడ్డు రే లడ్డు రే లడ్డు రే రవి పారిపోతారు పట్టుకోండి రే. రే ఏరా మా ఫ్రెండ్ గుర్తేస్తారా నువ్వు? కళ్ళు ఎక్కడ పెట్టుకుని వెళ్తున్నారా బైక్? రే వదలదండి, ఏరా ఏయ్ ఏయ్ వదలదండి, ఏరా ఏయ్ ఏయ్ వదల. నీ ప్రణీత్ అక్కడ చూడు, ఎవరన్నా పడుతున్నారు. బండ బండ బండ. రే వదలదండి, ఏరా. ఏ మన కార్తిక్ గడ్లా ఉన్నాడు రాడు. కార్తిక్ కార్తిక్ గడే రాడు. ఓయ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అరే కార్తిక్ గారిని కొడుతున్నా. మన కార్తిక్ గడే చేసిందంతా గుర్తులేదా నీకు? చేసినవన్నీ గుర్తుపెట్టుకుని ఇప్పుడు చూస్తూ కూర్చుంటామేంట్రా? వద్దురా, వెళ్ళొద్దురా. ఆపదలో ఉన్నప్పుడు శత్రువు మిత్రువాన్ని చూడకూడదురా. మానవత్వంతో హెల్ప్ చేయాలి అంతే. దా. హే నేను రాని, వెళ్ళు నువ్వు. సరే నీ ఇష్టం పో. భయ్యా భయ్యా ఒక్క నిమిషం ఆగండి భయ్యా. భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా ఒక్క నిమిషం ఆగండి భయ్యా ప్లీజ్ అని భయ్యా. భయ్యా భయ్యా ఏంటి భయ్యా అలా కొడుతున్నారు? ఒక్క నిమిషం ఆగండి భయ్యా. ఏమైంది భయ్యా? చూడు భయ్యా, చూడు ఒకసారి చూడు, అక్కడ చూడు అసలు మా ఫ్రెండ్ భయ్యా. భయ్యా ఏమైంది భయ్యా? మా ఫ్రెండ్ చూడు భయ్యా, అటు చూడు భయ్యా, అటు చూడు భయ్యా, మా వాడిని గుర్తించాడు అక్కడ. చూడండి భయ్యా అసలు ఎలా గుర్తించాడు. ప్లీజ్ భయ్యా నేను చూసుకుంటాను. చూడు భయ్యా అసలు ఉన్నది పోయి తెలియదు అసలు. హలో 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 108. రారా కార్తిక్.
బాధపడకురా కార్తీక్, అంతా సెట్ అయిపోయిందిరా. ఆడితో మాట్లాడేశాను, ప్రాబ్లం అయితే ఏం లేదు. నువ్వు కూడా భయపడాల్సిన అవసరం అయితే మటుకు లేదు. అంతా సెట్ అయిపోయింది, లైట్ తీసుకో. ఓకే రా వెళ్దాం దా. సారీరా ప్రణీత్, నేను ఎగ్జామ్స్లో ఇరికించిన నువ్వు మళ్ళీ నాకు హెల్ప్ చేసావు. నా ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోయారు, అయినా నువ్వు ఇంత హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ రా. అరే మామ, మనంతా ఒక క్లాస్ రా, మనం ఫ్రెండ్స్. మళ్ళీ సారీలు థ్యాంక్స్లు మనకి ఎందుకురా? దా ఒక హగ్ ఇచ్చుకో. అది బాస్, అలా జరిగింది. ఇప్పుడు చెప్పు, నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లం పెద్ద, నేను ఫేస్ చేసిన ప్రాబ్లం పెద్ద? ఆబ్వియస్లీ మీదే పెద్దది బాస్, కానీ అయినా నువ్వు చాలా గ్రేట్ బాస్. క్లాస్మేట్ నీకు అలా చేసినా సరే నువ్వు తిరిగి మళ్ళీ హెల్ప్ చేసావు చూడు, అది గ్రేట్ బాస్. అందులో గ్రేట్నెస్ ఏం లేదు బాస్. ఇప్పుడు మనకు నచ్చలేని పని చేశారు కదా అని చెప్పేసి మన ఫ్రెండ్స్ కాకుండా పోతారా? అర్థం చేసుకుంటూ పోతే అన్నీ బాగానే ఉంటాయి. అయినా కాలేజ్ డేస్ అనేవి ఒక గోల్డెన్ డేస్ లాంటివి. వాటిని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండాలి, కానీ వాటిని వేస్ట్ చేసుకోకూడదు. మామా వచ్చేసావా? ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నావా? ఎక్కడా? బాస్ అక్కడ. హాయ్ రా. నేను చెప్పానే, కాలేజ్ విషయంలో నాకు గైడెన్స్ ఇచ్చాడు వాడే వీడు, క్రాంతి, మై ఫ్రెండ్. ఓకే రెడీ యాక్షన్.